नमः। ओं नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఇంటి గృహ ఆరంభం కోసం శంకుస్థాపన పూజ చేస్తూ ఉన్నారు పంతులు గారు. ఆ శంకుస్థాపనకు ముందు ఈ యొక్క ప్రదేశంలో పద్మం ఆకారంలో ముగ్గు అనేది పసుపు కుంకుమతో వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క శంకుకి పూజ చూడండి. ओम आप्याय सतमेतते विश्वतस्समविष्टियं भवावाज सतंगठे। ओम आप्याय सतमेतते विश्वतस्समविष्टियं भवावाज सतंगठे। हिरण्यवरुणां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहदां महावहदातवेदो लक्ष्मी मनपगामिनीं स्यां हिरण्यं विन्देरं गावश्वं पुरुषारहं अश्वपूर्वामृतमध्यामस्तिनारप्रबोधिनीं प्रियं देवी ఈ పైన వస్తాయి పెరుగు తీసుకో. దధిక్రావన్నో అకారషన్ విష్ణోరస్య భాజనః సురభినో ముఖాకృణప్రణ ఆరోగం శితారిషట్. ఓం దధిక్రావన్నో అకారషన్ విష్ణోరస్య భాజనః సురభినో ముఖాకృణప్రణ ఆరోగం శితారిషట్. తేన తీసుకో. ఓం మధువాత ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్నత్తంతోషధీః మధునక్తముథో మధువంపార్థివగుండః మధునస్తుతః మధుమ. కొద్దిగా అంతే చాలు. ఏదో కూర్చో. పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. మంచి చేతులు పెట్టారు అడిగినట్టు చూడండి. శంకుకి శుద్ధోదక స్నానము, పంచామృతాలతో అభిషేకము, అలాగే ఆ యొక్క శంకుని శుద్ధి చేసి అలంకరణ చేస్తూ ఉన్నారు. పసుపు రాస్తూ ఉన్నారు. అటు పిమ్మట తర్వాత కుంకుమతో అలంకరిస్తారు. పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత ఏదైతే శంకు ఉందో ఆ శంకుకి వెనక భాగం వైపున నవరత్నాలు మరియు పంచలోహాలు వంటివి అందులో వేస్తారు. చూడండి. ఆ శంకు శుభ్రం అయిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత ఆ శంకు లోపల ఒక రంధ్రం ఉంటుంది వెనక సైడ్. ఆ రంధ్రంలో ఆ నవరత్నాలు మరియు పంచలోహాలు వంటివి ఆ యొక్క రంధ్రంలో వేసి మరలా ఎక్కడైతే మనం శంకుస్థాపన పూజ చేస్తూ ఉన్నామో ఈ శంకుని ఆ ప్రదేశంలో ప్రతిష్టాపన